సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా తాకనివ్వమన్న వాళ్ళు చూడండి. పోటీ చేసిన అన్ని స్థానాల్లో అఖండ విజయం సాధించి వస్తున్న జనసేనాని అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. 10 ఏళ్లుగా సమాజ హితం కోసం పరితపించిన తనకు ప్రజలిచ్చిన అధికారాన్ని దైవంగా భావిస్తూ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇన్నాళ్లు ప్రజల కోసం పోరాడిన శక్తిని చూశారు. ఇక నుంచి పాలన అంటే ఏంటో చూపించే మంత్రిగా వస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ సీఎం ఎన్నిక నిర్వహించనున్నారు. స్పీకర్ గా నర్సీపట్నం సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపై క్లారిటీ రావాల్సింది. అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందున్నారు. ఆయన స్పీకర్ గా ఎన్నికవుతూ ఉండటంతో మరో సీనియర్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ప్రొటెం స్పీకర్ తో గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా ఈ నెల 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 24, 25, 26న సమావేశాలు నిర్వహిస్తారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లుగా చర్చ అయితే జరుగుతోంది. అలాగే చీఫ్ విప్ పదవి గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపడ నరేంద్ర కుమార్కి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నాళ్ల నుంచో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో చూడాలని అభిమానులు ఆశపడుతూ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. ఈ నెల 24న పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా 22న సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు సారథ్యంలో జరిగే కేబినెట్ భేటీలో కూడా పాల్గొంటారు. ఆయన ఈ అరుదైన దృశ్యాలు తిలకించేందుకు పవన్ ఫ్యాన్స్, ఇటు జనసేన కార్యకర్తలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.